మంచి మెసేజ్ ఇచ్చారు. యూత్కి, ఫ్యామిలీస్కి మంచిగా నచ్చుతుంది సినిమా. కథ పరంగా, లైన్ పరంగా బాగుంది, టేకింగ్ పరంగా బాగుంది. యూత్ ఎందుకు చెడిపోతున్నారు, ఫ్యామిలీస్, పేరెంట్స్ పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పారు. చాలా చాలా బాగుంది, మంచి కథ, మంచి మేకింగ్. బాగుంది, మెసేజ్ బాగుంది. ఏకనా సినిమాకి నేను రాకూడదు అనుకున్నాను, వచ్చినందుకు చాలా హ్యాపీ. సైలెంట్ గప్చు, కొంచెం దూరం పెట్టు, మైక్ దూరం పెట్టు. సినిమాలో ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు చాలా మంచి డొనేషన్ చేశారు. మంచి బాగుంది. కృష్ణారెడ్డి గారు మంచి సూచన ఇచ్చారు. ప్రతి నా కొడుకు, ప్రతి పిల్లలు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, ఐదువకు వస్తున్నారు, చెడిపోతున్నారు. ఎందుకు అర్థం కాదు, కాలం ఎలాగుంటుందో తెలియదు. ప్రతి పిల్లలు బాగున్నారని కోరుకునే ఒక అమ్మగా, టీచర్గా, పొలంగా ప్రతి నా కొడుకు లవ్లు అంటే బ్యాగులు వేసుకొని పార్కుల్లో స్మోకింగ్లో, డ్రింకింగ్లు అంటే చేస్తున్నారు. ఈ పద్ధతి, ఈ కల్చర్ కాదు. పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, ఎలా ఉంటున్నారో. సెల్ఫీ దిగుదని ఒక్కసారి చెప్పాను నా కొడుకులారా, గుజ్జ నా కొడుకులారా, నా జాబ్ ఏదంటున్నా చెప్పాను. ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకున్నారు, ప్రతి ఒక్కరు పద్ధతి కాదు. నాకు కూడా కొడుకున్నారు, ఇక్కడ చదువుకున్న ఊరు చదువుతున్నాను నా బాబు, ఇంటర్ సెకండ్ ఇయర్. ఏనా మా డాడీ గవర్నమెంట్ ఎవరు డిఎస్మీ ఎవరో చనిపోయారు. నాకంటే ఒకటే కొడుకు, మా ఇంటికి అందరికీ. వాడు ఊళ్ళో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, డాక్టర్ నడుతున్నాడు, పొలం పని. పొద్దున గొజ్జలా కూడా ఏమో ఏం తవజపోయి నీ ఏమో వాడుకో ఏమనుకున్నావు. మా డాడీ ఈశ్వరు అన్నావు కర్ణాలో మా బాబు, మా ఇంట్లోకి అందరికీ ఇష్టమైన బిడ్డని. మాకు 4 అక్షరాలు మేము ఒకటే అన్నాయి, అందరికీ ప్రాణమేదని. కానీ ఇక్కడికి వచ్చి జాబ్ చేసినప్పుడు పొద్దున్న కేసీఆర్ కూడా ఫోన్ చేశారు. ఈరోజు జగన్ వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినారు. రామారావు మ్యాటర్కి వస్తారు భయ్, ఆగండి. మాట్లాడుతున్నారు కదా, సైలెంట్. పొద్దున రామారావు గారు ఫోన్ చేశారు, సిమ్ కొడుకు ఆయన కేటీఆర్ ఫోన్ చేశారు. చాలా మంచి మాట్లాడు. ఏమి అక్కడ జ్యోతిక జగన్ వాళ్ళ బాబాయ్ చనిపోయారంట, పోతున్నానంట అంటే వస్తాను మన నేను రాలేను, ఉపాస్ పోయారు కదా అని. ప్రతి ఒక్కరు బాగున్నారు. ప్రభు రాకతుంది, కల్లారు చూస్తున్నాం. మీరెవరో మాకు తెలియదు, ప్రతి ఒక్కరు మంచిగా అందరికి బాగుంది. ఈ సినిమాలో కొంచెం చాలా మంచిగా ఉంది సినిమా. ఆడవాళ్ళకంటే ఏదైనా ఉద్యోగాలు ఇప్పిస్తే అది కాదు. సినిమా చాలా బాగుందండి. సినిమాకి తిరిగిలేదు అసలు. నేను మ్యాగ్నెట్ అని చూసి ఏదో రొమాంటిక్ మూవీ అనుకున్నాను. మ్యాగ్నెట్ అని బయట టైటిల్ చూసి ఏదో రొమాంటిక్ మూవీ అనుకొని లోపలికి వచ్చాను. డైరెక్టర్ నిజంగా యూత్ అందరికీ కళ్ళు తెరిపిస్తారండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ. ఈ మూవీకి తిరుగులేదు, పక్కా 100 డేస్ మూవీ ఇది. ఈ రోజుల్లో రావాల్సిన మూవీ ఇది. RX100 మూవీ తర్వాత మ్యాగ్నెట్ మూవీ రాసి పెట్టుకోండి. నేను ఫస్ట్ మ్యాగ్నెట్ వాల్ పోస్టర్ చూసిన తర్వాత ఇదేదో రొమాంటిక్ సినిమా అనుకున్నాను. అయితే యాక్చువల్గా నేను మొన్న 12th రోజే టీజర్ రిలీజ్ అయిందండి మ్యాగ్నెట్ సినిమాకి సంబంధించి. యాక్చువల్గా దాంట్లో ఫైట్స్ అవి చూసి నేను ఇది యాక్షన్ ఓరియంటెడ్ సినిమానేమో అనుకున్నాను. కానీ సినిమాకి వచ్చి చూసిన తర్వాత తెలిసింది ఇది యాక్షన్ ఓరియంటెడ్ కాదు, ఒక మంచి యూత్ ఎడ్యుకేట్ అవ్వాల్సినటువంటి సినిమా. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పక్కన పెడితే ఫ్యామిలీ పరంగా ఏంటంటే ఫ్యామిలీస్ పిల్లల్ని ఎలా మనం పెంచాలి, పిల్లల్ని మనం ఒకవేళ వాళ్ళకు అంటే మన ఎంజాయ్మెంట్ కోసము, మన స్వాదాల కోసము అని ఒకవేళ పేరెంట్స్ చూసుకుంటే కనుక పిల్లలు ఖచ్చితంగా తప్పుదోవ పడతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు అని ఒక అద్భుతమైనటువంటి పాయింట్ డైరెక్టర్ గారు. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. పేరెంట్స్ కావాల్సిందే బాగుంది అన్న. చాలా బోల్డ్గా మెసేజ్ క్లారిటీగా అయిపోయారన్న ఈ యూత్కి. చాలా మంచి సినిమా అన్న, చూడండి. బాగుందండి, యూత్కి మంచి మెసేజ్. బాగుంది, చాలా బాగుంది. బాగుందన్న. బాగుందన్న.
పర్వాలేదు. హాయ్, బాగుంది, మూవీ బాగుంది. అది యాక్చువల్లీ రొమాంటిక్ అనుకున్నాం, అలాంటిది ఏం లేదు. పిల్ల తండ్రి వస్తాడు, పిల్ల తండ్రి వస్తాడు. సినిమా బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ బాగా చేశాడు సినిమా. పిల్ల తండ్రి బాగుంది, సినిమా బాగా తీశారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూడకపోతే ఎలా తయారవుతారు అనేది కాన్సెప్టు. చాలా డైరెక్టర్ గారు బాగా చేశారు, కష్టపడ్డారు, చాలా బాగా తీసుకొచ్చారు. సినిమా బాగుంది. అంటే జనరల్గా సినిమాలు అనేసరికి ఏదో ఎంటర్టైన్మెంట్ కోరుకుని వస్తాం, లేదంటే ఏదో ఫైట్ ఏదైనా ఉందా అని చెప్పేసి వస్తాం. కానీ ఈ ఫైట్ కోసమో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసమో కాదు, కానీ ఒక యూత్ ఎలా మనం రియలైజ్ అవ్వాలి, యూత్ రియల్ లైఫ్లో మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి సినిమా చూడాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇలాంటి ఏమంటారు స్టోరీ ఓరియంటెడ్ సినిమాలు తీయాలి. బాగుంది, థ్యాంక్స్. చాలా బాగుంది. ఈ రోజుల్లో యూత్ ఎలా ఉన్నారో అనే దాని గురించి చాలా బాగా చెప్పారు. ఆడపిల్లలు మగపిల్లలు ఎడా పాడైపోతున్నారు అనే దానికి డైరెక్టర్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఎలా ఉండాలి అనేది చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. బాగుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ మెసేజ్ టు అవర్ సొసైటీ అండ్ యూత్ అండ్ పేరెంట్స్ అండ్ ఆల్సో ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మెసేజ్, గుడ్ పిక్చర్. ఇట్ ఈస్ #1 మెసేజ్ పిక్చర్. ఓకే, థ్యాంక్ యూ. అంటే మొత్తం ఒకే దానిపైన చెప్పలేము, అంటే 3 డిఫరెంట్ పార్ట్స్గా షేర్ అవుతుంది మూవీ అనేది. ఓకే, ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేము మనం. హీరో అంటే 3 ఒక్కొక్కరికి ఒక ప్రిఫరెన్స్ అనమాట. ఓకే, టోటల్ లేడీ ఓరియంటెడ్ కాదు, అందరికీ సేమ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఓకే, 5కి అయితే నేను 4. సాక్షి ఫైట్లు అయితే అంటే మనం ఎప్పుడు చూడలేదు. సో ఫైట్లు అయితే సూపర్గా ఉన్నాయి. అసలు గుడిచారి మూవీ ఫైటర్ అంట, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బోల్డ్గా చూపించారు హీరోయిన్ అయితే. అది పక్క యూత్ఫుల్ మూవీ ఇదైతే. ఓకే, పక్క యూత్ఫుల్ మూవీ, బాగా పక్కగా ఆడుతుంది పిక్చరు. యూత్ చెడిపోకుండా ఉండడానికి పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఎంతవరకు పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల చెడిపోతున్నారు. కాబట్టి పేరెంట్స్ యూత్ని కేర్ తీసుకోండి, చిన్న పిల్లలా వదిలేయద్దు, వాళ్ళని చదివించి పెద్ద చేసి మ్యారేజ్ చేసి సెటిల్ చేయండి అని చెప్పారు. సినిమా మాత్రం చాలా బాగుందండి. కానీ అందరూ అదే అనుకుంటారు, కానీ సినిమా వచ్చి చూస్తే కానీ తెలియదు. పబ్లిసిటీ వర్కౌట్ అవడం కాదు, అంటే సినిమా యాక్చువల్గా రొమాంటిక్ మూవీ అనుకుంటారు అందరూ, కానీ ఇక్కడ వచ్చి చూస్తే కానీ ఇది రొమాంటిక్ కాదు, ఇది గుడ్ మెసేజ్ టు సొసైటీ అని బాగుందండి. మెయిన్గా బాగుందంటే యూత్ గుడ్ మెసేజ్ ఇచ్చింది సాక్షి చౌదరి. తన క్యారెక్టర్ అంతా బ్యాడ్, తన రోల్ అంతా బ్యాడ్ పిక్చర్లో యాక్చువల్గా. దాన్ని బేస్ చేసుకొని పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఫారెన్లో ఉండటంతో వీళ్ళంతా ఇబ్బంది పడిపోయి, ఆ అమ్మాయి ఇబ్బంది పడిపోయి మంచి చదువు చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజ్ చేస్తూ కూడా ఈ విధంగా ఆమె బ్యాడ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ఈ బ్యాడ్ ఎడిక్ట్స్ అటెండ్ అయ్యి పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసే వల్ల వాళ్ళు ఫారెన్లో ఉండిపోయి ఒక టైంలో అయితే ఒక సిచ్యువేషన్లో వాళ్ళ ఫాదర్ వస్తాడు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్.